హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి హోమ్ ఫుడ్స్. ఈరోజు మీకోసం సముద్రపు తాజా రుచిని, హోటల్ స్టైల్ ఫ్లేవర్‌ని మించిన టేస్ట్‌ని మీ ఇంటి వంటగదికే తీసుకొచ్చేసాను. అదేనండి ప్రాన్ బిర్యానీ. ప్రతి బాస్మతి బియ్యం గింజ మసాలా సువాసనతో మెరిసిపోతూ, ప్రతి రొయ్య జ్యూసీగా, మృదువుగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా ఉంటుందండి. ఈ ప్రాన్ బిర్యానీ ఒక్కసారి చేస్తే మీ ఇంట్లో అందరూ ఇంకోసారి ఎప్పుడు చేస్తావా అని అడగడం మట్టికి ఖాయం. నన్ను నమ్మండి. రెసిపీ చూసేద్దాం వచ్చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 5-6 వరకు వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, 4-5 పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా మిక్సీ చేసుకొని పేస్ట్‌లా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా పసుపు, ఉప్పు వేసి నీట్‌గా కడుక్కున్న రొయ్యల్ని తీసుకొని, ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్‌ని వేసుకొని, ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, చిన్న నిమ్మకాయ బద్ద పిండుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలండి. దీన్నిలా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు బాస్మతి రైస్‌ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలండి. ఇప్పుడు కుక్కర్‌లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆయిలు వేసుకొని, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి. వీటన్నిటిని వేసుకొని కలుపుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులోకి మీడియం సైజ్ ఆనియన్‌ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం రెడ్డిష్‌గా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ టమాటా ముక్కను కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకోవాలండి. వేసుకొని వీటన్నిటిని కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిపిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారము, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటికి ఎగిరిపోయే వరకు మూత పెట్టాలండి. విజిల్ పెట్టకుండా మూత పెట్టుకుంటే ఇందులో వాటర్ అంతా బయటకొచ్చి మొత్తం ఉడికిపోతుంది. ఇది ఇలా ఉడికిపోయిన తర్వాత మనం 1 అవర్ నానబెట్టిన రైస్‌ని దీనిలో వేసుకొని కలుపుకోవాలండి. ఇలా ముందుగానే రైస్‌ని వేసి ఫ్రై చేయడం వల్ల బియ్యంలో ఉన్న చెమ్మ మొత్తం ఆరి బిర్యానీ మొత్తం పొడి పొడిగా వస్తుందండి. చాలా బావుంటుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ బాస్మతి రైస్‌ని మనం గంట ముందే నానపెట్టాం కాబట్టి గ్లాసున్నర నీళ్ళేస్తే సరిపోతుందండి. ఇదే బాస్మతి రైస్‌ని మనం నానపెట్టకుండా వేసుకుంటే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. రైస్ ముందుగా నానపెట్టుకుంటే గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్ళేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇది ఇలా ఉడికిన తర్వాత విజిల్ పెట్టేసుకొని ఒక 2 విజిల్‌కి ఉడికిపోతుందండి. చూసారా బిర్యానీ ఎంత పొడి పొడిగా వచ్చిందో, చూడ్డానికి కూడా చాలా బావుంది. తింటే కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.